ఎటువంటి పరిస్థితుల్లో మీరు యాజ్ అన్ ఆర్థో ఆంకాలజిస్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి సర్జరీస్ చేస్తారు? స్టేజ్ 3లో ఉండింది. సో 4-5 years తర్వాత కానీ నేను వెళ్ళాలి, నేను అంతవరకు నేను ఉండి ఆ బాబుని సర్వైవ్ చేయాలి అనే ఫర్మ్ బిలీఫ్తో ఉండేది తను. షీ సర్వైవ్ ఫర్ 6 years. అబ్బా, ఎందుకు తినట్లేదు? తనకి ఈ హిప్ ఫ్రాక్చర్ అయింది కరెక్టే, బట్ టాయిలెట్ కొరకు ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై సన్ అండ్ డాటర్ ఇన్ లా. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు ఫ్రమ్ అమోర్ హాస్పిటల్స్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇదే అంశంపై దృష్టి పెడుతూ ఈ హాస్పిటల్ ప్రస్తుతం కొనసాగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కిషోర్ ఫర్ జాయినింగ్ అస్. ఆంకాలజీ రీజన్స్ ఇవి అండ్ క్యాన్సర్కి సంబంధించి కాకుండా ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో మీరు యాజ్ అన్ ఆర్థో ఆంకాలజిస్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి సర్జరీస్ చేస్తారు? What we do is something called extreme orthopedics and we term it like that. West lo we term that. There's a term called extreme orthopedics and salvage orthopedics antam. So if the principles of orthopedic oncology ఏదైతే మనం బోన్ ట్యూమర్స్కి ప్రిన్సిపల్స్ ఉంటాయి అవి ఎక్స్ట్రీమ్ ఆర్థోపెడిక్స్లో యూజ్ చేస్తాం. లైక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, గ్రాస్ ఇన్ఫెక్షన్స్, మొత్తం బోన్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, లేకపోతే ఈ కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, చేయి మొత్తం ఇన్ఫెక్షన్ అయింది అంటే వాటికి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆంకాలజీ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం ట్రీట్ చేస్తే వీ గెట్ లాడ్ ఆఫ్ రిజల్ట్స్. అవును. సో దట్ ఈస్ వేర్ వీ యూజ్ అండ్ దట్స్ వేర్ లాడ్ ఆఫ్ పేషెంట్స్ ఈవెన్ ఫ్రమ్ అబ్రాడ్ కమ్ టు మీ ఫర్ గెటింగ్ ట్రీటెడ్ ఇన్ఫెక్షన్స్. తర్వాత రివిజన్ సర్జరీస్ లైక్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసుకుంటారు. జాయింట్ రిప్లేస్మెంట్ ఫెయిల్ అవుద్ది ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఇట్ మైట్ బి ఇన్ఫెక్షన్, ఇట్ మైట్ బి మెకానికల్ ఫెయిల్యూర్, ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్చర్. అలాంటప్పుడు సాల్వేజ్ ఆర్థోపెడిక్స్ వీ కమ్ ఇన్ ప్లే అన్నట్టు. బికాస్ వీ ఆర్థోపెడిక్ ఆంకాలజీ వీ రికన్స్ట్రక్ట్ బిగ్ డిఫెక్ట్స్. అంటే దాదాపు ఈ అవయవం పాడైపోయింది అంటే ఈ ఎముక పాడైపోయింది తీసేసి అదే లాంటిది ఇంకోటి పెట్టేస్తారు. ఒకే సెషన్ లో అయిపోతాయి సార్ అవి. అంటే మీరు ముందే మెజర్మెంట్ తీసుకుంటారు? ఆల్ ఇంప్లాంట్స్ ఆర్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఆర్ అవైలబుల్. సో వాళ్ళ సైజ్ లో ఉండాలి కదా సార్? ఇట్స్ మాడ్యులర్. పైన కాంపోనెంట్ ఉంటుంది, కింద కాంపోనెంట్ ఉంటుంది, మధ్యలో కాంపోనెంట్ వీ కెన్ చేంజ్ ద లెంత్. సో మీరు లెంగ్త్ చేంజ్ చేసుకుంటూ అక్కడికక్కడ దాదాపు అంటే ఇది చాలా ఫ్యాసినేటింగ్. బికాజ్ దేవుడు మనుషులు చేశాడని అంటారు, మీరు యాక్చువల్లీ అక్కడ యువర్ బిల్డింగ్ అ మ్యాన్ ఆర్ అ వుమన్ బేస్డ్ ఆన్. I should not it's like over statement. We are just doing what science has taught us. అయినా బట్ సైన్స్ అంత అడ్వాన్స్ అవ్వడం అనేది గొప్ప విషయం కదా సార్. మీరు అక్కడికక్కడ మెజర్మెంట్స్ తీసుకుని మీరు ఆల్టర్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. బికాజ్ ఒక మనిషి శరీరంతో ప్రాణంతో మీరు అక్కడ డీల్ చేస్తున్నారు. See, this confidence మనకి ఇచ్చేది పేషెంట్స్ అండి. And the belief that when you see the parents gani, patients gani, the amount of belief that they have in us gives us a lot of confidence and a lot of and they actually push us to do our best as well as go a step beyond just the treatment. We end of the day entante we get attached to patients in terms of they become like family, that's how it runs. And especially these are kids, most of the patients are kids kada. And I should say a lot of these patients we learn from the patients actually. How to fight life anedi na patients నాకు నేర్పారు. And I'll just cite an example. There was one lady who was in early 20s. She came from 20 ఏళ్ల వయసులో ఉండే ఒక అమ్మాయి, 22 something like that. ఆస్ట్రేలియా నుంచి తను వచ్చారు. తనకు ఒక బేబీ ఉండింది అప్పుడు. అండ్ షీ వాజ్ డయాగ్నోస్డ్ అప్పుడు ఆస్టియోసార్కోమా క్యాన్సర్ ఒకటి థై బోన్కి వచ్చింది. అప్పుడే తనకి డయాగ్నోసిస్ అయినప్పుడే లంగ్లో కూడా పాకుంది, అంటే స్టేజ్ 3లో ఉండింది. సో ఆ పేషెంట్కి మనం సర్జరీ చేయడం జరిగింది అండ్ లంగ్లో కూడా సర్జరీ చేసి తీయడం జరిగింది. జనరల్గా ఈ స్టేజ్ 3 ఆస్టియోసార్కోమాస్ పేషెంట్స్కి మేము ఫస్ట్ కూడా చెప్తాము ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ తక్కువ ఉంటుంది. అండ్ తర్వాత ఆ పేషెంట్ దిస్ ఐ డిడ్ ఇట్ ఇన్ 2010 or 11 సంథింగ్ లైక్ దట్, వెరీ ఎర్లీ పార్ట్ ఆఫ్ లో చేశాను నేను. సో తను నేను అనుకున్న 1.5 year is సంథింగ్ అలా ఉంటుండొచ్చు అని నా థాట్ ప్రాసెస్ ఉండింది అప్పుడు. బట్ షీ హ్యాడ్ ఏ వెరీ స్ట్రాంగ్ తను బిలీవ్ చేసేది. తను చిన్న పుట్టాడు, అప్పుడే బాబు పుట్టాడు. వాడిని అట్లీస్ట్ 4-5 years తర్వాత కానీ నేను వెళ్ళాలి, నేను అంతవరకు నేను ఉండి ఆ బాబుని సర్వైవ్ చేయాలి అనే ఫర్మ్ బిలీఫ్తో ఉండేది తను. బిలీవ్ మీ, షీ సర్వైవ్ ఫర్ 6 years. అబ్బా, విత్ స్టేజ్ 4 disease. And it is something like
అంటే ఎంత మైండ్లో ఎంత ఫర్మ్గా బిలీవ్ చేసుకుంటే యాక్చువల్లీ రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి. అంటే దీనికి సైంటిఫిక్గా నాకు డేటా లేదు ఎస్టాబ్లిష్ చేయడానికి, బట్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్. అండ్ క్యాన్సర్ లాంటి మహమ్మారిలో మైండ్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. ఓ ఎస్, బికాజ్ ఎన్ని మందులు వేసినా. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అండ్ అలాంటి ఒక 3-4 పేషెంట్స్తోని లైఫ్ ఎలా ఫైట్ చేయాలో నేను నేర్చుకున్నానండి. అండ్ నేనే కాదు, నా టీమ్ అంతా వీఆర్ వెరీ ఇండెప్టెడ్ టు దెమ్ ఫర్ టీచింగ్ అస్ సంథింగ్ లైక్ దాట్. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకప్పుడు నేను హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు స్టేజ్ 4 డిసీజ్కి నేను ఆపరేట్ చేసేటప్పుడు చాలా కొంతమంది డాక్టర్స్ కానీ లేకపోతే ఏంటి స్టేజ్ 4 డిసీజ్ కూడా ఎందుకు సర్జరీ చేస్తున్నారు అనే ఒక సినికల్ వే ఆఫ్ ఇది నాకు తగిలిందండి. ఎందుకంటే నేను టాటాలో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ దేర్ ఇన్ బాంబే ఇన్ 2007 అండ్ ఆల్, స్టేజ్ 4 డిసీజ్ మేము జస్ట్ అంటే ఎనీ ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు పాల్కేర్ అని రాసేవాళ్ళం. అంటే ఏం చేసేది, వెళ్ళండి మార్ఫిన్ తీసుకోండి వెళ్ళిపోండి అని చెప్పి. బట్ నేను సింగపూర్ పోయి అక్కడ పనిచేసినప్పుడు ఏమైందంటే స్టేజ్ 4 డిసీజ్ కూడా వాళ్ళు వదిలేయారండి. అంటే లైఫ్ అనేది వాల్యూ ఉంటుంది. సో ఈవెన్ ఫర్ స్టేజ్ 4 దే ట్రై టు డూ సో దట్ ద పేషెంట్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్. సో ఆ ప్రిన్సిపల్స్ నేను ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఐ గాట్. ఇప్పుడు దాదాపు కామన్ అయిపోయింది కదండి, మోస్ట్ హాస్పిటల్స్ అకామిడేట్ చేస్తున్నాయి. కరెక్ట్. సో దాట్ ఈస్ నేను అప్పుడు స్టార్ట్ చేసాం మేము ఆ ట్రెండ్. సో ఫస్ట్ ఎవరైతే స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి ఎనీవేస్ కొంచెం యూ గెట్ దట్ రెసిస్టెన్స్ కదా. సో దట్స్ వాట్. అప్పుడు ఏమైందంటే ఒక పేషెంట్, వన్ పర్టికులర్ పేషెంట్ అండి, ఐల్ జస్ట్ గివ్ యూ, ఇట్స్ లైక్ నాస్టాలజిక్ ఫర్ మీ, యూనో. తను ఐ వాజ్ అంటే స్టేజ్ 4 డిసీజ్, ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది, హిప్ ఫ్రాక్చర్ ఉంది. షీ వాజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఎనీథింగ్. షీ వాజ్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ విత్ స్టేజ్ 4 డిసీజ్. సో సెకండరీగా వచ్చింది ఆవిడ. కానీ అబ్డోమిన్ అదంతా బాగుంది, బట్ షీ వాజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్సో ఎనీథింగ్. షీ స్టాప్డ్. సో ఐ వాజ్ ఆల్సో అంటే ఆలోచిస్తున్నాం ఎందుకు తినట్లేదు, తనకి ఈ హిప్ ఫ్రాక్చర్ అయింది కరెక్టే, బట్ షీ కెన్ ఈట్ నా, వై షీ నాట్ ఈటింగ్ అంటే అందరినీ బయటికి పంపించేసి, డాక్టర్ గారు నేను నా కాలకృత్యాలు అంటే టాయిలెట్ కొరకు ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై సన్ అండ్ డాటర్ ఇన్ లా to take me to the toilet. That was her problem. I just held her hand and నేను చెప్పాను, I promise you that tomorrow you'll go to the toilet. I operated, next day morning she was walking. అది చాలు, నాకు బయట ఎవరు ఏమనుకున్నా నాకు పెద్ద ప్రాబ్లం లేదు, బట్ దాట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. అలాంటి పేషెంట్స్ నాకు అంటే స్టేజ్ 4 డిసీజ్ పేషెంట్ వాళ్ళు చాలామందికి తెలుసండి దే విల్ నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ అని. బట్ వాట్ పుల్స్ దెమ్ డౌన్ ఇస్ దిస్, డిపెండింగ్ ఆన్ సమ్వన్. ఎవరితోనన్నా ఏమన్నా ఈ కాలకృత్యాలు ఏవైతే ఉంటాయో ఎసెన్షియల్ డైలీ యాక్టివిటీస్, అట్లీస్ట్ గోయింగ్ టు ద టాయిలెట్, ఫీడింగ్ దెమ్సెల్వ్స్, ఇవి వేరే వాళ్ళ పైన డిపెండ్ అవుతే ఇట్ హర్ట్స్ దేర్. I'm sorry, no, it's very emotional because this happened, so I'm just telling you, no, actually I can understand. Ante meeku enka ఎంత ఎమోషనల్ అయ్యి ఉంటుంది. Oh yes, I was literally, and we go through all this turmoil, అవునవును, మీకు నిత్యం చూడాలి కాబట్టి. సో అలా ఆపరేట్ చేసి నెక్స్ట్ డే they walk. So అలాంటివి we have done thousands of cases. So it is about what tarvata ippudu that has become the norm. Everyone operates now. But as a first people who started that, we faced that criticism, but it's okay for us. Stage 4 cases ni operate chesina ghanata ante adi introduce chesi దాదాపుగా సక్సెస్ఫుల్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యాయి. అంటే బికాజ్ లాస్ట్ జీవితంతో పోరాడడం అన్నది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ హౌ లాంగ్ వీ లివ్, బట్ హౌ వీ లివ్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. The quality of life. అంటే my tagline, I always not tagline, but I always tell, stage 4 disease, so what? We need to tear. Right. And it's not నేను ఒక్కడనే కాదండి, నేను ఈరోజు మీ అందరి ముందర కూర్చొని మాట్లాడుతున్నాను అంటే టీమ్ లాగా కనీసం ఒక 20-25 మంది లాస్ట్ 10 years నుంచి చాలా వర్క్ చేశారండి. వాళ్ళ ఘనతనే, ఇట్ ఈస్ నాట్ మై థింగ్ ఎలా ఉంది, మై ఎనస్థెటిస్ట్, మరి క్రిటికల్ కేర్, ఎందుకంటే సిక్ పేషెంట్స్ను ఆపరేట్ చేయడం అంత ఈజీ కాదండి. అమ్మో అసలు. సో చాలా పారామీటర్స్ ఉంటాయి. మామూలు పేషెంట్కే
మనకి ఎన్ని సర్జికల్ ప్రొఫైల్స్ అని అవన్నీ ఇవన్నీ చేసుకుంటా. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్ అంటే ఇంకా మరి క్యాన్సర్ స్టేజ్ 4 disease. So a lot of people, you know, the way we operate, the way aggressive my rehabilitation, my physiotherapy or rehabilitation team is very strong. సో జస్ట్ అవుట్ ఆఫ్ అంటే ఇది టు అండర్స్టాండ్ అండి, మామూలుగా ఒక ఆర్గన్లో వచ్చిన క్యాన్సర్ సెకండరీ సిమ్టమ్స్గా బోన్కి పాకాలంటే అది ఒక క్రొనలాజికల్ ఆర్డర్ ఉంటుందా? ఈ బోన్స్కి ముందు వెళ్తుంది, నెక్స్ట్ ఈ బోన్స్కి వెళ్తుంది అని, లేదు ర్యాండమ్గా వచ్చేస్తుంది? నాట్ ర్యాండమ్. సర్టన్ క్యాన్సర్స్ ఆర్ ప్రోన్. కొన్ని క్యాన్సర్స్ కొన్ని అవయవాలు కొన్ని బోన్స్కి పాకుతాయి. లైక్ జనరల్గా ఈ హ్యాండ్స్ ఫుట్కి చాలా తక్కువ పాకుతాయి. జనరల్గా హిప్కి షోల్డర్కి ఎక్కువ పాకుతాయి. అదే ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, సర్వైకల్ క్యాన్సర్ ఉంది, స్పైన్కి పాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని స్పైన్ చూసుకుంటూ ఉండాలి. సో సర్టన్ క్యాన్సర్ కొన్ని అవయవాలకి దే హ్యావ్ మోర్ ప్రొపెన్సిటీ టు గో దేర్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్ ఇంక్లూడింగ్ అనటమికల్ లొకేషన్. ఇప్పుడు ప్రోస్టేట్ ఉందనుకోండి, వీనస్ ప్లెక్సెస్ ఉంటాయి, అంటే బ్లడ్ డ్రైనేజ్ వెనకాల స్పైన్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో టక్కున వెళ్ళిపోతాయి అక్కడికి. సో అంత ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది. సార్ అమైలాయిడోసిస్కి క్యాన్సర్కి కనెక్షన్ ఉందా? ఎస్పెషల్లీ బోన్ క్యాన్సర్. ఎమిలోడోసిస్లో కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది విచ్ ఇస్ అట్ ఎ లాంగ్ రన్. And it's not acute, probably very long amyloidosis with a long term, then there is a chance. Right. Final last 2 questions, sir. మామూలుగా క్యాన్సర్ ఇప్పుడు బోన్ క్యాన్సర్కి ఇది స్ప్రెడ్ అయ్యి నిర్ధారణ అవడానికి ఎంత నీడింగ్ పీరియడ్ ఉంది? బికాస్ కొన్ని క్యాన్సర్స్ చాలా ర్యాపిడ్గా ఇట్ మల్టిప్లైజ్ అండ్ బిఫోర్ యూ రియలైజ్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 2 months యూఆర్ ఇన్ స్టేజ్ 3 అంటారు. ఇది ఎంత పీరియడ్ ఉంటుంది సార్? సో జనరలీ ఐ మీన్ క్యాన్సర్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కార్సినోమాస్, వన్ ఇస్ సార్కోమాస్. సార్కోమాస్ అంటే మీసెంకైమల్ టిష్యూ, అంటే బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూవి జనరల్గా సార్కోమాస్ వస్తాయి. సార్కోమాస్ గో త్రూ బ్లడ్, కార్సినోమా స్ప్రెడ్ త్రూ లింఫాటిక్స్. లింఫాటిక్స్ అంటే ఈ గ్రంథులు అంటారు కదా, ఆ గ్రంథుల ద్వారా. ఇప్పుడు వేరే అవయవాలు లంగ్ కానీ లేకపోతే యూట్రస్ కానీ లేకపోతే ఈ సర్వైకల్ కానీ బ్రెస్ట్ కానీ ఇవి గ్రంథులు. సో దే గో లిటిల్ బిట్ స్లో. బట్ యూ కెన్ ఇమాజిన్ ఇప్పుడు ఏదైతే బ్లడ్ ద్వారా పాకుతుందో వాటిది ద స్పీడ్, బికాస్ ద బ్లడ్ ఫ్లో ఇస్ మోర్. సో దానివల్ల సార్కోమాస్ ఇన్ జనరల్ దే స్ప్రెడ్ ఫాస్ట్. సో జనరల్గా బోన్ క్యాన్సర్స్, బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ దే స్ప్రెడ్ మచ్ మోర్ ఫాస్టర్ దాన్ కార్సినోమాస్. యా, సో దాట్ ఈజ్ ద థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బోన్ క్యాన్సర్స్ అనేవి వాట్ ఐ వాంట్ టు టెల్ హియర్ ఈజ్ బేసికలీ పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఆఫ్ డినాయల్ ఉంటుంది. అంటే పేషెంట్ నాకు వచ్చే సమస్య లేదు, లేకపోతే నా పిల్లలకి బోన్ క్యాన్సర్ రాదు. సో దాన్ని ఫేజ్ ఆఫ్ డినాయల్, నాట్ ఓన్లీ బోన్, ఎనీ క్యాన్సర్. సో ఫేజ్ ఆఫ్ డినాయల్ ఉంటుంది. దాంతో కొన్ని రోజులు టైం వేస్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ ద ఫేజ్ ఆఫ్ ప్రాబబ్లీ సెకండ్ ఒపీనియన్స్, థర్డ్ ఒపీనియన్స్, ఫోర్త్ ఒపీనియన్స్ ఆర్ కన్ఫ్యూజన్, ఫేజ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనుకోండి. దానివల్ల దే గో టు మల్టిపుల్ ఏరియాస్. సో మల్టిపుల్ ఏరియాస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది. సో ఈ రెండింటిని, ఇది వాలంటరీ పేషెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రెండింటిని ఎంత కట్ షార్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ఎంత తొందర చేసుకుంటే అంత రిజల్ట్ బెటర్. చాలా మంచి అద్భుతమైన పాయింట్ చెప్పారు మీరు. అంటే ఇది నిజంగానే అది మనం డినైల్లో ఉండి 2-3 ఒపీనియన్స్ అంత కాదులే, ఇది తగ్గిపోతుంది విత్ టైం అంటున్నారు. అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా ఇంకోటి, ఐ వాస్ గోయింగ్ టు కమ్ దేర్, బికాజ్ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, ఇది కత్తితో తెగేది మనం ఇంకా వేరే దీంతో చేయలేము. రైట్. So there are again coming back to that thing, there is something called evidence-based medicine, and at Amor, or what our team practices is something called evidence-based medicine in any format, not only in orthopedics and orthopedic oncology. Amor is a multi-super specialty hospital with a cancer center. It has got all the latest technology and all the branches including cardiology, neurosciences, you have gynecology, mother and child, you have good laparoscopy unit, you have nephrology, urology, everything is there. So over all the spectrum we do something called, we practice something called evidence based medicine. Evidence based medicine ante world lo manaki ippudu suppose nenu edo cheptunnanu, but that should be supported with literature, ante published data.
లైక్ ఓకే ఒక వ్యాధికి ఆస్టియోసార్కోమాకి సరే 1000 కేసులు ఇట్లా చేస్తే దీనికి ఈ ప్రోటోకాల్ లేకపోతే ఈ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తే క్లినికల్ ట్రయల్స్. సో చేసి క్లినికల్ ట్రయల్స్ ఇట్ ఈస్ బిఫోర్ కమింగ్ టు ద ఇన్ టు ద సిస్టమ్, బట్ వన్స్ ఇట్ కమ్స్ ఇన్ టు ద సిస్టమ్ వీ కాల్ randomized control trials, RCTs, or a meta analysis or Cochrane reviews. సో సైంటిఫిక్ డేటా ఉండాలి. మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ పనిచేస్తుందా లేదా అని నేను చెప్పలేను, కానీ సైంటిఫిక్ డేటా లేదు కాబట్టి అండ్ అటువంటి ఒక వ్యాధిలో చాలా రిస్క్ అది. కరెక్ట్. సో వీ షుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్. నేను కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. మన ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రూవన్ టెక్నాలజీని పక్కన పెట్టేసి, టెక్నాలజీ అంటే ప్రూవన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పక్కన పెట్టేసి ఆల్టర్నేటివ్కి వెళ్తారు. దే గో ఫర్ సే మంత్రాలు అంటారు, లేకపోతే హెర్బల్ మెడిసిన్ అంటారు, అది అంటారు. నేను అది పనిచేస్తుందా లేదా అనేది నేను అర్హుడిని కాదండి దాని గురించి చెప్పడానికి, నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి. బట్ దీన్ని వదిలేసి అది చేయొద్దు అని చెప్తాను నేను పేషెంట్స్కి. ఇది చేసుకోండి మీరు, నో ఇష్యూస్, అది మీ బిలీఫ్. రైట్ సార్, ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు జనరల్గా మై బోన్స్ ఆర్ ఫైన్ అని అనుకోవడానికి ఒక 2-3 మంచి ఆర్ టెలస్ వేస్ బోన్స్ని చక్కగా చూసుకోవడానికి, అడిక్వేట్ కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ వింటూ ఉంటాం. ఎనీథింగ్ ఎల్స్? ఏం లేదండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యాక్టివ్గా ఉండండి. అందరూ ఒక స్పోర్ట్ ఆడండి, లేదంటే వాకింగ్కి వెళ్ళండి. బీ యాక్టివ్, mentally, physically and emotionally be active. Have good food, cut down your junk food, and happy, emotionally also try to be happy. Everyone should have a hobby, I feel. Spend some time with family, friends. Because ఇవన్నీ ప్రాబ్లీ ఫిలాసఫీ అనుకుంటున్నారేమో కానీ, బట్ ఇది కోవిడ్ తర్వాత దిస్ హెస్ బికమ్ ఏ బిగ్ హెడేక్. ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ దే ఆర్ కమింగ్ అ లాట్ అన్నట్టు నేను చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది ఇప్పుడు మా పిల్లలే చూసుకోండి, కోవిడ్ జనరేషన్ అంటంగా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడెక్కడో గేమ్ ఆడతాడు, వీడి ఇక్కడ గేమ్ ఆడతాడు, అదే గేమ్ పోయి దే డోంట్ గో ఇంటూ ద గేమ్. క్రికెట్ ఆడి ఆ రోజులు పోయాయి. అసలు మనం చిన్న ఉన్నప్పుడు ఏమంటండి బయటే ఉండేవాళ్ళం. సమ్మర్ వెకేషన్ కానీ ఏ వీకెండ్ వచ్చేదంటే బయటే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్ హెస్ బికమ్ టెక్ సావీ. ఇప్పుడు వాళ్ళని ఏమనడానికి కూడా లేదు, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. బట్ ఐ థింక్ మనం యంగ్ జనరేషన్ నుంచే మన పిల్లల్ని అలా పుష్ చేసి if they make them సోషల్గా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఎక్కువ అయ్యాయి. అవును. సో దానివల్ల కూడా ఈ ఫ్యామిలీ బాండింగ్ ఇవన్నీ కొంచెం తగ్గినందువల్ల కూడా, అది ఎందుకు చెప్తున్నానంటే చిన్న ప్రాబ్లమ్స్కి పేరెంట్స్ తొందర తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు గ్రాండ్ మదర్ అలా ఉన్నదనుకో, ఇప్పుడు ఏమంటారు, కాళ్ళు కొంచెం వంకరగా నడుస్తున్నారు, లేదంటే కొంచెం కుంటుతున్నారు అని చెప్తే గ్రాండ్ మదర్ ఉంటే వాళ్ళు ఎప్పుడో 10 మందిని చూస్తుంటారు, ఏది అబ్నార్మల్ ఏది నార్మల్ అనేది చెప్పగలుగుతారు వాళ్ళు. అది లేకుండా అయింది. సో పేషెంట్స్ కూడా కొంచెం యాంగ్షియస్గా, ఎక్కువ ఓవర్ యాంగ్జైటీతోని ఓవర్ ప్రొటెక్షన్ వస్తుంది పిల్లలతోని. సో అవన్నీ కాకుండా కొంచెం ప్రాబబ్లీ పెద్దవాళ్ళని కూడా కొంచెం దగ్గర ఉంచుకొని ఎమోషనల్గా బాగుంటే అది పిల్లలు కూడా బాగుంటుంది. రైట్. చాలా మంచి, చాలా ఇన్ఫర్మేటివ్ సెగ్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడాం. బికాజ్ మెడిసిన్లో మనం క్యాన్సర్ చాలా బ్రాడ్గా మాట్లాడుతుంటాం, ఇవాళ చాలా స్పెసిఫిక్గా టార్గెటెడ్గా మీరు చాలా పాయింట్స్ చెప్పారు డాక్టర్ కిషోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి సాక్షి లైఫ్ ఎపిసోడ్, అండ్ మళ్ళీ కలుద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆల్ అబౌట్ ఆర్థోపెడిక్స్ అండ్ క్యాన్సర్.